guys, welcome back to our channel. So ఈ లాంగ్ వీడియోలో అయితే మేము మా అమ్మమ్మ స్టైల్లో ఆవకాయ ఎలా చేస్తాననేది అయితే చెప్తాను. సో ఈ వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కల్ని బాగా కట్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని కూడా నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయని పొట్టు తీసి పైన కింద అయితే ఉన్న పొట్టుని అయితే తీసేసుకోవాలి. తర్వాత ఆవు పిండిని కూడా ఫైన్గా పౌడర్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆవకాయ చేసుకునే గిన్నెలో కారం, ఉప్పు, అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవు పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత మనం స్టార్టింగ్లో పొట్టు తీసి కట్ చేసుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసుకొని అవన్నీ బాగా మిక్స్ అయినట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడంత మెంతులను కూడా తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆ గిన్నె పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కలు తీసుకొని ఆ ముక్కలన్నీ కూడా ఆయిల్లో డిప్ చేసి అవన్నీ ముక్కలు కూడా తీసి ఈ పౌడర్లు అవన్నీ ఉన్నాయి కదా ఆ గిన్నెలో అయితే మనం వేసుకోవాలి. సేమ్ ఈ ప్రాసెస్లానే అన్ని మామిడికాయ ముక్కలు కూడా ఆయిల్లో డిప్ చేసుకొని కారం అవన్నీ ఉన్న పౌడర్లో అయితే వేసుకోవాలి. చూసారు కదా మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ ముక్కలకి ఎంత బాగా పట్టాయో. సో ఇవన్నీ అయ్యాక పైన అయితే ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కూడా మంచిగా కలిసేటట్టు అయితే ముక్కలన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ముక్కలకి ఆయిల్ కూడా ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు మీరు ఏ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కంటైనర్లోకి అయితే ముక్కలన్నీ కూడా షిఫ్ట్ చేసుకోండి. ముక్కలన్నీ కూడా కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్నాక పైన ముక్కలకి పైన ఆయిల్ తేలినట్టు వరకు ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక 15 days ఊరినిచ్చాక ఎంజాయ్ చేస్తూ తినేయండి. ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ని కూడా నొక్కేయండి. బాయ్ గైస్, సీ యూ లేటర్.